జిల్లా కళ్యాణదుర్గ మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఉత్కంఠ పరిణామాల మధ్య చైర్పర్సన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీ నుంచి 11 మంది, తెలుగుదేశం పార్టీ నుంచి 11 మంది హాజరయ్యారు. 2 వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్రబాబు గౌతమికి మద్దతిచ్చారు. దీంతో 13 ఓట్లతో ఆమె ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మణ్కు 11 మంది మద్దతిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారని గత మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ ను ప్రభుత్వం తొలగించడంతో ఈ ఎన్నిక జరిగింది. మేము అభివృద్ధి వైపు చూస్తాం తప్ప కుల మతాలకి రెచ్చగొట్టే విధంగా ఏది కూడా చేయం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఇంకా మమ్మల్ని 4 మాటలు తిట్టినా భరిస్తూ అభివృద్ధినే ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రజల ఆకాంక్షతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ప్రజలు మమ్మల్ని గెలిపించేదానికి అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ఒకరికొకరు తిట్టుకోవడం కాదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. మంచి సలహాలు ఏమన్నా ఇస్తే అభివృద్ధికి, కళ్యాణదుర్గ మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి ఏదైనా మీరు ముందుకు వచ్చి మంచి సలహాలు ఇస్తే కూడా ఖచ్చితంగా మీరు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ వచ్చి సలహాలు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాం.